అందరికీ నమస్కారం। ఈ రోజు అనంతపురం అర్బన్ లో రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు అనంతపురం అర్బన్ శాసనసభ్యులు దగ్గుపాటి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మహిళలు పెద్ద ఎత్తున అమర్నాథ్ గారు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ నిరసన చేయడం జరిగింది। అమర్నాథ్ గారు ఒక దళిత మహిళ అయిన హోమ్ మినిస్టర్ గారి గురించి అత్యంత నీచంగా మాట్లాడారు। మేము ఒకటే కోరుకుంటున్నాం, నిజంగా మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారా అమర్నాథ్ గారు అని మేము అడుగుతున్నాం। అమ్మ లేదా, నీకు అక్క లేదా, భార్య లేదా? వాళ్ళు మేకప్ వేసుకోరా, పట్టు చీరలు కట్టుకోరా? ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు? సిగ్గు లేకుండా నాలుక ఉంది, చేతిలో మైక్ ఉందని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు। నిజంగా ఈ గొడ్డలి పార్టీకి మహిళల పట్ల నిజంగా ఇంత అంటే ఇంత కూడా రెస్పాన్సిబిలిటీ లేదని ఈ రోజు అమర్నాథ్ గారి మాటల్లోనే అర్థమవుతుందండి। నిజంగా ఎంత దారుణం అండి వైసీపీ నాయకులు మాట్లాడే మాటలు। ఆడవాళ్ళని బాడీ షేమింగ్ చేస్తున్నారు, క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నారు, వాళ్ళు వేసుకునే మేకప్ గురించి కూడా మాట్లాడుతున్నారు। అంటే ఈ రోజు గొడ్డలి పార్టీ ఎంత దిగజారిపోయిందో ఈ రోజు అర్థం చేసుకోవాలి రాష్ట్ర ప్రజలందరూ కూడా మహిళల్ని ఇంత దారుణంగా మాట్లాడుతుంటే మహిళలు అయితే కన్నీరు పెట్టుకుంటున్నారు। ఆంధ్ర రాష్ట్రంలో ఈ గొడ్డలి పార్టీ వల్ల మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ప్రజలందరూ కూడా బాధపడే పరిస్థితి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో మనం చూస్తున్నాం। వెంటనే హోమ్ మినిస్టర్ గారికి అమర్నాథ్ గారు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి। లేని వెడల రాష్ట్ర మహిళలందరూ కూడా అతని ఇంటిని ముట్టడించి దేహశుద్ధి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు। ముందుగా అందరికీ నమస్కారం। ఈ రోజు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్న ఆధ్వర్యంలో ఒక గుడ్డు విధవకి గుడ్లతో మేము సన్మానం చేయడం జరిగింది। ఎందుకంటే హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారిని మేకప్ లేడీ ఒక గంటలో బయట వస్తే అన్ని మేకప్ వెళ్ళిపోతుందండి। నీ ఇంట్లో తల్లి, పెండ్లాము, చెల్లెలి వాళ్ళు సిగ్గుపడి ఉంటారు నువ్వు ఆ మాట మాట్లాడింటే। ఎందుకంటే మహిళలు అంటే ఎవరైనా మేకప్ వేసుకోవచ్చు। మీ ఇంట్లో అడిగి తెలుసుకో, ఆడళ్ళు ఒక పెండేండ్లకు గానీ పేరంటానికి గానీ మేకప్ లేకుండా పోతారేమో ఫస్ట్ కనుకో। మీ తల్లినో, చెల్లినో, నీ అక్కనో, చెల్లెలు ఎవరన్నా ఉంటే ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు? అభివృద్ధి గురించి మాట్లాడంటే నీకు వేరే కాన్సెప్టే దొరకలేదా? వంగలపూడి అనిత అంటే ఎవరు అనుకుంటున్నావు? సాధారణమైన టీచర్ గా ఉండి ఎస్సీ కాన్స్టిట్యున్సీలో 21,000 మెజారిటీతో ఆమె గెలిచినటువంటి ఒక ఎస్సీ లేడీని పట్టుకొని ఆమె కృషితో, ఆమె చెమటతో ఈ రోజు ఒక ఎస్సీ లేడీ హోమ్ మినిస్టర్ అయిందంటే ఆమె అభివృద్ధి చేసి 21,000 ఓట్ల మెజారిటీ ఇచ్చినారు। అట్లా దానికి నువ్వు ఈ మేకప్ లేడీ అన్నావంటే నీ మహిళని వంగలపూడిని అనితారు అన్నావని నువ్వు విర్రవీగుతున్నావు। నీ ఇంట్లో ఉండే మహిళలను కూడా నువ్వు కించపరుచుకున్నట్లే।